హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సరదాగా ఆకుకూర వరకు కోసుకెళ్దాంలే, ఏమి హార్వెస్ట్ లేదని ఊరికే పైకి వచ్చాను. కానీ ఈరోజు మా తోట నాకు భలే సర్ప్రైజ్ ఇచ్చిందండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాల హార్వెస్ట్ చేశానో చూడండి. ఆకుకూర కోసుకెళ్దామని వచ్చి నాకు ఆకుకూర తప్ప మిగతావన్నీ కోసాను. చూడండి, కాకరకాయలు కోస్తున్నాను ఇప్పుడు. కాకరకాయలన్నీ ఏలాడుతూ నన్నుకోయి అంటున్నాయి. అందుకని ఫస్ట్ కాకరకాయలు హార్వెస్ట్ చేసేసాను. తర్వాత చిక్కుడుకాయలు, టమాటాలు, ఒకటి కాదు పచ్చిమిర్చి, ఎన్ని రకాలంటే లాస్ట్లో మీకు చూపిస్తాను ఏమేమి హార్వెస్ట్ చేసామనేది. చూడండి, ఇంకా కాకరకాయలు ఉన్నాయి. ఇగోండి వంకాయలు. ఆకులన్నీ రాలిపోతున్నాయి కానీ వంగ చెట్టుకి కాయలు కాస్తూనే ఉన్నాయి. అందుకని చెట్లు పీకేయలేదు, వస్తున్నాయి కదా ఎందుకు పీకడం అని. చూడండి, ఈరోజు వంకాయలు, ఇంకా చాలా రకాలన్నమాట. చూడండి, మీకు చూపిస్తాను తర్వాత. ఇగోండి వంకాయలు. అంటే ఆకులు లేవు కదా, ముదిరిపోతాయేమో అన్నట్టు చిన్నవి కూడా కోసేస్తున్నాను అనమాట. ఇగోండి చిక్కుడుకాయలు, భలే విత్తనాలు కట్టేస్తున్నాయి చిక్కుడుకాయలు. గెలలు ఉన్నాయి, గుత్తులుగా. టమాటాలు, ఎర్ర టమాటాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ బంతిపూల కోసం వెయిటింగ్, ఎప్పుడు పూస్తాయా అని. మొగ్గలు వచ్చేసినాయి. ఇదిగోండి హార్వెస్ట్. బీన్స్, కాకరకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, మామూలు చిక్కుళ్ళు, 4 బెండకాయలు. ఇది హార్వెస్ట్.